శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఒక చెడ్డవాడి వల్ల 10 మంది మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరొస్తది. ఎగ్జాక్ట్‌లీ. నేను నిన్న వీడియోలో అదే చెప్పానండి. ఒక ఇప్పుడు మంచివాడి, ఒక సమర్థుడి ఆ! మౌనం మూర్ఖుడిని రాజ్యమేలేలాగా చేస్తది. అష్టాదశ శక్తులని కూడా ఆవాహన చేసి అవి ఎలా వస్తాయి అంటే మనిషి ఒంట్లోకి అనేది దేవత రాదమ్మా. ఇది దేహంలోకి సర్వపాపాలు చేసే దేహంలోకి దేవత అనేది రాదు. కష్టమ రోజున రక్త సంహారం మొదలైనదే మొదలైనదే. నిజంగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ స్థితి వేరు, వాళ్ళ గతి వేరు. హ్మ్. 45 సెకండ్ల పాటు కాలే కర్పూరాన్ని ఆపగలుగుతారు వాళ్ళు సిగం వస్తే. అంటే ఇప్పుడు ఆశ్చర్యం అయితుందండి. మీకుండదు ఆ! అనంటే. అవునమ్మా. హ్మ్. ఇప్పుడు దైవ శక్తితో మీరు కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు గవ్వలేస్తారు. అమ్మా వాళ్ళ నెంబరు నాకు పెట్టండి. ఎవరు? వాళ్ళు దుకాణం మూసేయకపోతే ఆ! మేము ఒక 40 మంది వస్తాము. అఘోరీలు 40 మంది వస్తాము. ఫారెస్ట్ అరణ్యంలో ఉండేవాళ్ళం. ఓకే. మొత్తం వాళ్ళ దుకాణం మటం గిటం మొత్తం పీకేసి మాతో పాటు తీసుకెళ్లిపోతాం వాళ్ళని. మమ్మల్ని ఎవరు ఆపలేరు కూడా. హ్మ్. ఇంకోటి దైవ శక్తికి దేవతకి ఏదైనా ఇట్లాంటి అపకీర్తి వస్తా ఉంటే మాత్రం అసలు ఉపేక్షించము, మేము తట్టుకోము కూడా. అడగండి మీరు, మణిద్వీపం అంటే ఎలా ఏర్పడింది?